లంచమండలారా మీరు ఎంత తీసుకొని వచ్చారు? 500 తీసుకున్నాం కాదండి, భూమి తల్లి పెట్లో ఇక్కడున్న రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఓట్లేసి గెలిపించుకున్న జగన్ గారు మమ్మల్ని మోసం చేసి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారు. కానీ ఓట్లు వేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షపాతాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కోర్టులో అఫిడవిల్ దాఖలు చేసినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. నేను బాధ్యత తీసుకున్నాను. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు, మేము మర్చిపోలా. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు, అరాచకం చేశారు. మీలాగా నలిగిపోతారు చూసారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి మాకెవ్వడు ఉండడేంటి, నా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని. ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. మీరు మాట్లాడే ప్రతి మాట మా గుండెల్లో ఉన్నదే మీరు బయటికి తీసుకొస్తున్నారు. మాకు ఒక ధైర్యము, ఒక భరోసా, ఒక వెన్నుముక్క ఉన్నారంటే అది మీరేనని మేము నమ్మి మీ దగ్గరికి వచ్చాం సార్. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికి మాటిస్తున్నాను. న్యాయ దేవతను నమ్ముకున్నాము. మాకు 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని కావాలని మేము రైతులు ఎంతవరకని పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం. ధర్మో రక్షిత రక్షిత. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. అసెంబ్లీ సాక్షిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈ రోజు మనంటే నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడే వ్యక్తి అని నిరూపించుకున్నారు. చాలా మంది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా ఈ రోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.